హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్ సిస్టర్ వైబ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఎంతో క్రీమీగా ఉండే కునాఫా కస్టర్డ్ రెసిపీ. ముందుగా ఇంట్లో ఉండే పదార్థాలతో అన్నిటితో సులభంగా చేసుకోండి ఈ క్రీమీ కునాఫా అనేది. ముందుగా కునాఫా సేమియాని తీసుకొని కొంచెం పొడుగుగా ఉంటాయి కాబట్టి వాటిని చిన్న చిన్న పీసెస్గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని కునాఫా సేమియా మొత్తాన్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు నీట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కొంచెం షుగర్ అనేది వేసుకోవాలి. షుగర్ వచ్చిన తర్వాత అది అనేది కొంచెం గడ్డలు కట్టకుండా నీట్గా మెల్ట్ అయ్యే వరకు చూసుకున్న తర్వాత ఇంకొంచెం కలర్ అనేది మారుతుందండి. ఆ కలర్ వచ్చిన తర్వాత అనేది ఒక సైడ్కి పెట్టుకొని వేరొక బౌల్లో కొంచెం పాలు తీసుకొని పాలలో అనేది కొంచెం చక్కెర కూడా వేసుకోవాలి. చక్కెర వేసుకొని కొంచెం బాగా కరిగిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ తీసుకున్న తర్వాత కొంచెం పాలలో కస్టర్డ్ పౌడర్ అనేది వేసుకొని ఈ పాలల్లో గడ్డలు కట్టకుండా అనేది కొంచెం స్మూత్ టెక్స్చర్ అయ్యే వరకు బాగా కలుపుకుంటూ, వీడియోలో చూసిన విధంగా బాగా కలుపుకుంటూ ఆ టెక్స్చర్ అనేది మొత్తం క్రీమీగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఉడికించిన కునాఫా అంతా ఒక సైడ్కి పెట్టుకొని వేరొక బౌల్లో డ్రై ఫ్రూట్స్, ఫస్ట్ ఒక డ్రై ఫ్రూట్స్ లేయర్ వేసి తర్వాత కునాఫా సేమియా అనేది ఒక లేయర్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ కూడా సేమ్ కస్టర్డ్ పౌడర్ కస్టర్డ్ ఉంటుంది కదా, ఆ కస్టర్డ్ క్రీమ్ అనేది మరొక లేయర్గా వేసుకోవాలి. తర్వాత మళ్ళీ కునాఫా సేమియా అనేది ఇంకొక లేయర్గా వేసుకోవాలి. ముందుగా వీడియోలో చూపించినట్టుగా ఇప్పుడు ఫస్ట్ ఒక డ్రై ఫ్రూట్స్, అలాగే స్టెప్ బై స్టెప్ అండి. ముందు డ్రై ఫ్రూట్స్, అలాగే కునాఫా సేమియా, అలాగే కస్టర్డ్ క్రీమ్ అనేది అలా లేయర్స్గా వేసుకుంటూ ఉండాలి. కొంచెం కస్టర్డ్ క్రీమ్ అనేది కొంచెం కూల్ అయిన తర్వాత వేసుకోవాలి. ఇది మొత్తం ఈ డెజర్ట్ అనేది మొత్తం రెడీ అయిన తర్వాత ఒకసారి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని డ్రై ఫ్రూట్స్తో పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ, కిస్మిస్, బాదం, ఏవో ఒకటి డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా మంచిగా గార్నిష్ చేసుకోవచ్చు. మీకు నచ్చేలా గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో క్రీమీగా ఉండే కునాఫా కస్టర్డ్ రెసిపీ అనేది రెడీ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.